గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం, ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించారన్న కేటీఆర్. పోలింగ్ తర్వాత వైసీపీ దాడులు చేస్తుంది, శాంతి భద్రతలు కాపాడాలన్న చంద్రబాబు. భూపాలపల్లి జిల్లా ధన్వాడలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవానికి హాజరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్, రేపు ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయం, బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయన్న ఎంపీ లక్ష్మణ్. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ దే విజయం, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్న మాలోత్ కవిత. కేంద్రంలో ఇండియా కూటమిదే గెలుపు, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్న బలరాం నాయక్. నిజామాబాద్ లో మెజారిటీతో గెలుస్తున్న ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ధీమా. పోలింగ్ అయిపోయినా తగ్గని నేతలు, లక్ష్మణ్ జాతకాలు చెబుతున్నారంటూ జగ్గారెడ్డి సెటైర్. ప్రధాని మోడీకి మద్దతుగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వారణాసిలో 4 రోజుల పాటు ఎన్నికల ప్రచారం. వ్యక్తిగతంగా మోడీని ఆరాధిస్తానన్న జనసేనాని, ఎన్డీఏ తరపున ఏపీని క్లీన్ స్వీప్ చేస్తామని పవన్ ధీమా. పల్నాడులో టీడీపీ అరాచకం సృష్టించింది, పోలీసులు టీడీపీ కార్యకర్తలా పనిచేశారన్న అంబటి. తెనాలి ఘటనపై ఈసీ చర్యలు, ఓటరును కొట్టిన ఎమ్మెల్యే శివకుమార్ పై కేసు నమోదు. రాత్రి 2 గంటల వరకు పోలింగ్, 81% పోలింగ్ నమోదు కావచ్చన్న ఎంకే మీనా. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట, ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగింపు. ఆత్రేయపురంలో మరోసారి ఉద్రిక్తత, వైసీపీ టీడీపీ నేతల ఘర్షణ. 4 రోజుల ముందుగానే నైరుతి రాక, ఈ నెల 19న అండమాన్ నికోబార్ కు ఆగమనం. బైడెన్ చంపాలనుకున్న వైట్ హౌస్ పై దాడిలో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్. ఇండోనేషియాలో బద్దలైన రుయాంగ్ అగ్నిపర్వతం, సునామీపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సైంటిస్టులు. 3 రోజుల లాభాల్లో మార్కెట్ల సూచీలు, 22,200 ఎగువన నమోదైన నిఫ్టీ.